అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి నెల 14వ తారీఖు 2024 సంవత్సరం బుధవారం నాడు మేషరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము ఉంటాయి. ముందుగా నేటి పంచాంగం. నెల ఫిబ్రవరి నెల, తేదీ 14వ తేదీ, తిథి పంచమి, నక్షత్రం రేవతి, కరణం బాలవ కౌలవ, పక్షం శుక్లపక్షం, యోగం శుభ, రోజు బుధవారం, జన్మరాశి మీనరాశి, అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషం నుండి 12 గంటల 57 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషం నుండి 1 గంట 59 నిమిషాల వరకు ఉంటుంది. యమగండం ఉదయం 8 గంటల 24 నిమిషం నుండి 9 గంటల 48 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల ఉత్తరం, అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మేషరాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి వారికి బుధవారం నాడు అతిగా తినడం, ఎక్కువ క్యాలరీలున్న ఆహారం తీసుకోవడం మానవలసిన అవసరం ఉన్నది. ఎవరైతే పనులను ఎగ్గొట్టాలని చూస్తారో వారికి తీవ్ర సమస్యలు వెంటాడుతాయి. కాబట్టి అలాంటి పనులను చేయవద్దు. మీ కుటుంబం అంతటికీ లబ్ధినిచ్చే ప్రాజెక్టులను ఎంచుకోండి. వృద్ధిలోకి వస్తారు. స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వలన గుర్తింపు పొందేలాగా ఉన్నది. పోటీ పరీక్షలకు వెళ్లేవారు ప్రశాంతంగా ఉండాలి. పరీక్షాభ్యం మిమ్మల్ని ఆవరించనివ్వకండి. మీ పరిశ్రమ కష్టం రాణింపుకు వస్తాయి. ఈరోజు సమాచారం బలమైన పాయింట్ అవుతుంది. మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనంత అద్భుతంగా ఈరోజు కనిపించడం ఖాయం. తన నుంచి ఈరోజు మీరు ఓ చక్కని సర్ప్రైజ్ను అందుకోవచ్చు. ఇతరులతో పంచుకోకండి, ఎందుకంటే అవి బయట వ్యక్తులకు చేరే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా మీ శ్రీమతితో అస్సలు చెప్పకండి. అది మరీ ప్రమాదకరంగా మారే అవకాశము ఉంది. ఈరోజు మీ మానసిక ప్రవర్తన మీ యొక్క సోదరుని మానసిక ప్రవర్తనను పాడు చేయవచ్చును. కావున జాగ్రత్త వహించండి. మీ యొక్క ప్రేమ బంధాలను కొనసాగించడానికి పరస్పరం గౌరవం, నమ్మకము పెంపొందించుకోవాలి. పని చేసే చోట ప్రత్యేకించి మీరు వాటిని దౌత్యపరంగా పరిగణించకపోతే మాత్రం మీకు ఇంకా ఎక్కువ సమస్యలు పుట్టుకు వస్తాయి. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు మీకు అంతుపట్టని మానసిక ప్రవర్తనతో ఉంటారు. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య నిజంగా మీ యొక్క వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం. ఈరోజు విద్యార్థులు కొంచెం కష్టపడి చదవడం అవసరం ఉంటుంది. ఉద్యోగుల కోసం ప్రయత్నం చేసే వారికి కూడా అనుకూల సమయం కాదు. అయినా ఈరోజు మీ యొక్క ప్రయత్నం మాత్రం విరమించవద్దు. స్త్రీలు ఎటువంటి మానసిక ఆందోళనకు గురికావద్దు. అది మీ యొక్క వైవాహిక బంధాలను పాడు చేయవచ్చు. అజెండాలో ప్రయాణం, వినోదం మరియు సోషలైజింగ్ అనేవి ఉంటాయి. ఈరోజు ఎక్కువగా మాట్లాడటం వల్ల మీకు తలనొప్పి సంభవించవచ్చును. కావున తక్కువ మాట్లాడటం మంచిది. మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది మాటలతోనే పొగుడుతారు. మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరి శ్రద్ధను పొందగలిగినందుకు గొప్ప రోజుది. దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైనప్ చేసి ఉంటారు. ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది. మీరు జీవితానికి సాఫల్యతను సాధించబోతున్నారు. దీనికోసం మీరు ఆనందాన్ని పంచడం, గతంలోని చేసిన తప్పులను మన్నించడం చేస్తారు. ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి. ఈరోజు మీ కొరకు తగినంత సమయము దొరుకుతుంది. దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి. మీ బెటర్ హాఫ్తో ఈరోజు చాలా సంతోషంగా గడపబోతున్నారు. ఈరోజు మీ యొక్క విచారాలు మిమ్మల్ని ఆనందంగా ఉండకుండా చేస్తాయి. ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురి అవుతుంటే మీరు గుర్తుంచుకోవలసిందేమంటే, సరైన దిశగా చర్యలు ఆలోచనలు ఉంటే అది ఈ రోజున ఎంతో హాయిని, రిలీఫ్ని ఇస్తుంది. ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండా ఆకర్షించడానికి ఈరోజు సరైనది. మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది. ఈరోజు మీ ప్రేమ తాలూకా చిరునవ్వుతో మొదలవుతుంది. మీ ఇద్దరి పరస్పర తీపి కలలతో ముగుస్తుంది. మీకు కనుక వివాహం అయి ఉండి పిల్లలు ఉన్నట్లయితే వారు ఈరోజు మీరు వారితో సమయాన్ని సరిగ్గా గడపడం లేదని కంప్లైంట్ చేస్తారు. పెళ్లిళ్ళు స్వర్గంలో ఎందుకు జరుగుతాయో ఈరోజు మీకు తెలిసి రానున్నది. ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకు మానసిక ఒత్తిడిని ఎంతగానో తగ్గిస్తుంది. మీరు మత్తు పానీయాల నుండి ఈరోజు దూరంగా ఉండండి. లేనిచో మత్తులో మీరు మీ వస్తువులను పోగొట్టుకొనగలరు. తెలుసుకోవాలన్న జ్ఞాన పిపాస మీకు కొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది. తన జీవితం కంటే మిమ్మల్ని ఎక్కువ ప్రేమించే వ్యక్తిని కలుస్తారు.
ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకువస్తారు, కానీ మీరు మీ సొంత ప్రపంచానికే సమయం కేటాయిస్తారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేయవచ్చు. అది నిజంగా మీకు మరపురానిదిగా మిగిలిపోవచ్చు. ఈరోజు మీరు ఆరోగ్యంగా ఉండటం చూసి మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. ఇంటి వద్ద లేదా సామాజిక సమావేశ స్థలాలలో రిపేర్ పనులు మిమ్మల్ని వ్యాపకం కల్పించి బిజీగా ఉంచగలరు. ఇది మీ జీవితంలో కల్లా అత్యంత అద్భుతమైన రోజు కానున్నది. అనుకున్న సమయంలో పనిని పూర్తి చేయటం మంచి విషయం. దీనివల్ల రోజు చివరిలో మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవచ్చును. మీ వైవాహిక జీవితంలో ఎన్నో ఎగుడు దిగుళ్ళ తర్వాత మీరు పరస్పర ప్రేమను కురిపించుకోవడానికి మీకు ఇది బంగారు రోజు. ఏదైనా పని ప్రారంభించే ముందు దాన్ని అర్థం చేసుకుని దాని యొక్క ఫలితాలు మీ మీద ఎలా ఉంటాయో తెలుసుకోండి. మీ శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి. ధూమపానం, మద్యపానం మీద అనవసరంగా ఖర్చు పెట్టడం మానుకోండి. లేనిచో ఇది మీకు అనారోగ్యం మాత్రమే కాదు, మీ ఆర్థిక స్థితిని కూడా దెబ్బతీస్తుంది. గృహస్థ జీవితం ప్రశాంతంగానూ ప్రశంసనీయంగానూ ఉంటుంది. ఈరోజు మీ స్వీట్ హార్ట్తో చక్కగా హుందాగా ప్రవర్తించండి. తొందరగా పని పూర్తి చేసుకోవటం, తొందరగా ఇంటికి వెళ్ళటం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది. ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది. ఖర్చులు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాడు చేయవచ్చు. మీకు ప్రజల మధ్య ఇతరులను ఎలా గౌరవించాలో బాగా తెలుసు. అందువల్లనే మీరు కూడా ఇతరుల ముందు మంచి వ్యక్తిత్వాన్ని పొందుతారు. విజయోత్సవాలు, సంబరం మీకు అమితమైన సంతోషాన్ని ఇస్తాయి. మీ ఈ సంతోషాన్ని మీ స్నేహితులతో పంచుకోండి. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తులను దగ్గర చేయవచ్చును. ఈరోజు మీ ప్రియమైన వారు మీ యొక్క అలవాట్ల మీద అసహనాన్ని ప్రదర్శిస్తారు. తద్వారా కోపాన్ని పొందుతారు. మీరు ఎప్పుడు వినాలి అనుకున్నట్లుగానే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు మీ టీనేజ్ రోజుల్లోకి వెళ్ళిపోతారు. అప్పట్లో మీరు ఎంతటి అమాయకపు ఆనందాలను అనుభవించేవారో కలిసి గుర్తు తెచ్చుకుంటారు. ఈరోజు చాలా మంచి రోజు. మీరు వ్యాయామం చేయడానికి, మీరు సన్మార్గంలో నడవడానికి అనేక ఆలోచనలు చేస్తారు. మీరు ఈరోజు ఎవరిని పరిగణంలోకి తీసుకోకుండా అప్పు ఇవ్వవద్దు. లేనిచో ఇది మీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. స్వతంత్రంగా ఉండి తాజాగా పెట్టుబడుల వ్యవహారాలలో సొంత నిర్ణయాలనే తీసుకోండి. ప్రేమకాయ జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు. ఈరోజు ప్రపంచమంతా మునిగిపోవచ్చు. మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి. అమితంగా తినడంలో పడిపోకండి. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. గృహప్రవేశానికి శుభదినం. మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో, ప్రవర్తనలో సహజంగా ఉండండి. మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చెప్పగలవు. మేషరాశి వారికి బుధవారం నాడు సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. మేషరాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 7. మేషరాశి వారికి బుధవారం నాడు పరిహారం వచ్చి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కాంస్యము లేదా ఇత్తడితో తయారు చేసిన గాజును ధరించాలి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.